అవుగాని మన కాడ మిస్ వరల్డ్ పోటీలు నడుస్తున్నాయి కదా. అయ్యో గదేనోల్లా ఈ ఆడాది దునియాలో ఉన్న ఆడోళ్ళల్లా ప్రపంచ అందగత్తె ఎవలు ఏంది కథ అదంతా మన హైదరాబాద్లో చెప్తారట కదా. దగ్గర దగ్గర 125 దేశాల నుంచి అందగత్తెలు వచ్చిర్రుల్లో మన పట్టణానికి. వాళ్ళని జర మంచిగానే అరుచుకుంటున్నారు. ఓ దిక్కేమో లంకె బిందెలు లేవు, గల్లెపెట్టనేమో ఖాళీగా ఉన్నది, అప్పు చేద్దామంటే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తాన్రు అని మన రేవంత్ సార్ అంటుండు కదా. కానీ ప్రపంచ అందగత్తెలకైతే మర్యాదలు మాత్రం ఏం తక్కువ చేస్తలేడల్లా. అగో చూడరు కావాలంటే. అసలు అందగత్తెలు భలే తిరుగుతున్నారు పోన్రి మన తెలంగాణలో. అసలు క్యాటువాకులు స్టేజ్ మీద వేస్తారు కదా, కానీ మన సర్కారు మాత్రం ఊర్ల పొంట వేయిస్తుంది వీళ్ళను. అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మస్తు తిప్పిస్తున్నారు. అయితే ఐతారం నాడు ఈ ప్రపంచ అందగత్తెలు మన నక్లెస్ రోడ్ కాడ తెల్ల కళ్ళు తాగిర్రు కాదోల్లా, గదేనోల్లా తొలసూరు కళ్ళు. ఇక ఈడ నీరా కెఫే ఉన్నది కదా, అందులో నీరాను తాగిర్రు. అగ చూడవు ఒక్కొక్కరు కళ్ళు తాగుకుంటా ఎంత సంబరపడుతుండ్రో. ఎట్లున్నదక్క, మంచిగున్నదా? మత్తెక్కుతాందా ఏంది? అగో ఈ సుందరి చూడుండ్రి ఎంత ఖుషి ఖుషి అవుతున్నదో నీరా తాగుకుంటా. పెయ్యికి మంచిది తాగాలే. వాళ్ళకి అసలు ఈ తెల్ల కండ్లంటే తెలియదు కావచ్చు కదా, అందుకే చిత్ర విచిత్రంగా చూస్తాండ్రు. అన్నట్టు సోమవారం నాడు అటు నాగార్జున సాగర్కి వెళ్ళి తిప్పిచ్చిర్రులో వీళ్ళను. ఇక అట్లా అట్లా నీళ్ళకాడ ఫోటోలు ఎగురం పెట్టిర్రు. మొత్తానికి మన గల్లపట్టల పైసలు లేకున్నా, పైసలు లేక రైతులకు స్కీములు ఇయ్యకున్నా, అందగత్తెలకు మాత్రం మర్యాదల మన ప్రభుత్వం ఏ లోటు రాణిస్తలేదు పో అని అంటున్నారు జనాలు.